Good morning, good afternoon, and good evening to all my friends and students. Today's class is on Peninsular Mountains. First of all, welcome back to our comprehensive course on mapping of Indian geography. Till now, we have discussed Himalayan mountains, Himalayan passes, important glaciers, and northeastern complex of mountains. So today we are going to the peninsular India. Okay, peninsular India. First of all, according to the comment from our student, he requested to use the Telugu language more. సో ఈ రోజు నుంచి మనం తెలుగు లాంగ్వేజ్ ఇంకా కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాం. బట్ యూపీఎస్సి పీపుల్ హు ఆర్ అటెంప్టింగ్ ఫర్ యూపీఎస్సి, ప్లీజ్ ట్రై టు డీకోడ్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది కాబట్టి. క్లియర్? పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి షుడ్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ద ఇంగ్లీష్ థింగ్. ఫర్ అదర్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, సో ఈ రోజు మనం పెనిన్సులార్ యొక్క మౌంటైన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇంట్రొడక్షన్ ఎలాగంటే, హిమాలయాస్కి పెనిన్సులాస్కి ఎందుకని డివిజన్ చేశారు మ్యాప్లో చూద్దాం. ఈ హిమాలయాస్కి ఈ పెనిన్సులాకి ఎందుకు డివిజన్ పెట్టారు? అయితే ఈ మధ్యలో ఖాళీ జాగా ఏంటది? వాట్ ఈస్ దిస్ ఎంప్టీ ప్లేస్ ఇన్ బిట్వీన్? సో దట్ ఈస్ వి విల్ డిస్కస్. సో ఫస్ట్ అండర్స్టాండ్, హిమాలయాస్ అనేవి యంగ్ మౌంటైన్స్. ఇవి 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన యంగ్ మౌంటైన్స్. కానీ పెనిన్సులా అలా కాదు. పెనిన్సులా ఈజ్ ద ఓల్డెస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? అంటే ద ఒరిజినల్ రాక్, దేని మీద అయితే మనం నించుంటున్నామో, ద ఒరిజినల్ రాక్ ఈజ్ అవైలబుల్ ఇన్ పెనిన్సులార్ ఇండియా. అర్థమైందా? అంటే హిమాలయలో లేదా అది? హిమాలయలో కూడా ఉంది ఆ రాక్. కానీ ఆ రాక్ పైన వేరే రాక్స్ వచ్చాయి. క్లియర్? ఐస్ ప్లస్ రాక్స్, యంగ్ రాక్స్ వచ్చాయి. అందుకే మనం హిమాలయాని వేరేగా క్లాసిఫై చేస్తున్నాం. ఓకే, సారీ. ఓకే, మరి ఈ మధ్యలో జాగా ఏంటి? దిస్ ఈజ్ ప్లెయిన్స్. హిమాలయ నుంచి వచ్చిన నదులన్నీ ఇక్కడ సెడిమెంట్స్ డిపాజిట్ చేసాయి అన్నమాట. ఆ సెడిమెంట్స్ యొక్క ల్యాండ్ ఫార్మే ప్లెయిన్స్గా మారాయి. సో అర్థమైందా? అంటే ఒరిజినల్గా చూడాలంటే మొత్తం ఇండియాలో ఒకటే రాక్, కానీ ఈ ఏరియాలోని ఆ రాక్ పైన వేరే యంగ్ రాక్ వచ్చేసింది. ఆ యంగ్ రాక్ పైన ఐస్ కూడా వచ్చేసింది. అందుకే మనం దాన్ని హిమాలయాస్గా ట్రీట్ చేస్తున్నాము. ప్లస్ ఈ ఏరియాలోని హిమాలయాస్ నుంచి వచ్చిన రివర్స్ అని సెడిమెంట్స్ డిపాజిట్ చేస్తాయి. సెడిమెంట్స్ అంటే ఏం లేదు, చిన్న రాయలు అనమాట. చిన్న రాళ్ళు, మట్టి, ఎట్సెట్రా. ఇవి ఇక్కడ డిపాజిట్ చేసాయి. సో దట్ ఈస్ వాట్ we call plains. And this is the OG peninsular rock of India. We can say that we are living in the original rock structure of Indian subcontinent. We, the people of AP and Telangana, are living on the OG rock. మనం OG రాక్, ఒరిజినల్ రాక్ మీద నించుంటున్నాం ఈరోజు. క్లియర్? ఓకే, అయితే ఈ పెనిన్సులర్ రాక్ యొక్క ఫీచర్ ఏంటి? పెనిన్సులర్ రాక్ అనేది హార్డ్ రాక్ అనమాట. హిమాలయన్ రాక్ అనేది ఈ రాక్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి వస్తున్న రివర్ ఈజీగా ఈ రాళ్ళని కొట్టుకెళ్ళిపోవచ్చు టు ద బంగ్లాదేశ్ ఏరియా. కానీ బట్ ఇక్కడి నుంచి వస్తున్న రివర్ అంత స్పీడ్గా ఆ పని చేయలేదు. అంటే గంగా 1 ఇయర్లో చేసిన పని గోదావరికి 5 years పడుతుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, సో దిస్ వాజ్ ద గుడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పెనిన్సులార్ ఏరియా. నౌ లెట్ us డిస్కస్ పెనిన్సులార్ మౌంటైన్స్. So we will start with Rajasthan. First of all, please remember one GK point, guys, an important GK point. యూపీఎస్సిలో ఆల్రెడీ అడిగేశారు, పెనిన్సులా యొక్క ఎక్స్టెంట్ ఏంటి? ఎక్స్టెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే బౌండరీ పెనిన్సులాది. సో లెట్ us క్లియర్ దట్. చూడండి,
రాజస్థాన్ ఏరియా కూడా పెనిన్సులాదే. డోంట్ ఇగ్నోర్ దిస్. పెనిన్సులా స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. పెనిన్సులా స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. క్లియర్? గుజరాత్ కూడా వస్తుంది. ఈవెన్ కిందనైతే ఓకే, మనం కన్ఫ్యూజ్ అవ్వం. కానీ పెనిన్సులా ఈజ్ ఆల్సో సారీ, రాజస్థాన్ ఈజ్ ఆల్సో పెనిన్సులార్ పార్ట్. ఎంపీ అయితే ఉంది, కొంచెం యూపీ వస్తుంది, చాలా కొంచెం యూపీ. ఓకే. అండ్ రాజ్మహల్ హిల్స్, ఇక్కడ రాజ్మహల్ హిల్స్ అనమాట, ఇక్కడ రాజ్మహల్ హిల్స్. సో ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఎ బౌండరీ ఆఫ్ పెనిన్సులార్ ఏరియా, ఐ కెన్ డ్రా 1, 2 and 3, ఈ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఒక చిన్న డీటెయిల్ మిస్ అవుతున్నాం. ఫస్ట్ క్లాస్లో చదివినప్పుడు నేనేం చెప్పాను, గారో ఖాసీ జయంతియా హిమాలయాస్ యొక్క పార్ట్ కాదు. దానికి కారణం నేను మీకు చెప్పలేదు. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ఫౌండేషన్ క్లాస్. ప్లీజ్ రిమెంబర్ గారో ఖాసీ జయంతియా ఈజ్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. గారో ఖాసీ జయంతి ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. క్లియర్? అవి ఎందుకు ఏది అడగండి, బికాస్ దట్ ఈస్ అ వెరీ లార్జ్ ఎక్స్ప్లెనేషన్. దానికి చాలా పెద్ద కాన్సెప్ట్స్ కావాలి. బట్ ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ మేఘాలయన్ ప్లాటో or Garo Khasi Jaintia mountains are part of peninsula itself. So peninsula extent enti, start from Aravallis, start from Rajasthan, it goes to Rajmahal Hills, ee kinda part anta plus Meghalaya. Clear? Okay. NCERT లో రాసుంది గైస్, NCERT లో రాసుంది. మీరు ఏం మర్చిపోతారో నేను చెప్తాను. యూ విల్ నాట్ రిమెంబర్ రాజస్థాన్, ఎందుకంటే మీరు రాజస్థాన్ని ఒక డెజర్ట్లా భావిస్తారు. సెకండ్, యూ విల్ నాట్ రిమెంబర్ బీహార్, రాజ్మహల్ హిల్స్. థర్డ్లీ, యూ విల్ నాట్ రిమెంబర్ మేఘాలయ. ఈ మూడు గుర్తుంచుకోండి చాలు. ఓకే. ఇఫ్ యూపీఎస్సీ విల్ ఆస్క్ a trick question, you will now not fall into the trap of UPSC. Clear? So now let's discuss the OG mountains of Rajasthan. రాజస్థాన్లో ఒక మౌంటైన్ ఉంది, దట్ ఈస్ అరావలీస్. క్వశ్చన్ ఏమొస్తుంది, వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అరావలీస్? ఎక్స్టెంట్ అంటే ఎక్కడి వరకు ఉంది అరావలీస్ అనమాట. అరావలీస్ అనేవి రాజస్థాన్లో అయితే ఉంది, గుజరాత్లో కూడా ఉంది, రిమెంబర్ హర్యానాలో కూడా ఉంది, అండ్ ఢిల్లీలో కూడా ఉంది. దిస్ ఈస్ ఢిల్లీ, దిస్ ఈస్ హర్యానా, దిస్ ఈస్ రాజస్థాన్, దిస్ ఈస్ గుజరాత్. సో అరావలీస్ అనే హిల్స్ 4 స్టేట్స్లో ఉంది, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. మనం ఏం చేస్తాం, ఢిల్లీలో యూ విల్ అవాయిడ్ ఢిల్లీలో ఎలా వెళ్ళిపోతారా అనేసి. బట్ నో గైస్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఢిల్లీ. క్లియర్? ఓకే. అండ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ రాజస్థాన్ ఈస్ గురు శిఖర్. మనం ఏం చదివాం ఇంతవరకు, అరావలి అనే మౌంటైన్ రేంజెస్ రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో ఉంది, ప్లస్ గుజరాత్లో ఉంది. ఆ అరావలి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ అనేది గురు శిఖర్. ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ హైట్ ఆఫ్ గురు శిఖర్, రిమెంబర్ ఇట్ ఈస్ 1722 meters. చాలా చిన్నవి కంపేర్డ్ టు మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ నియర్లీ 8850 meters. ప్లస్ ఇది పెరుగుతూనే ఉంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఎవ్రీ ఇయర్ 2 meters పెరిగిపోతుంది ఇది. బట్ కంపేర్ టు గురు శిఖర్, ఇది ప్రతి ఇయర్ 2 meters తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్, ఇది డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్. వీ విల్ డిస్కస్ దట్ ఇన్ ఫౌండేషన్ క్లాసెస్, డోంట్ వరీ. బట్ ఇది గుర్తుంచుకోండి, గురు శిఖర్, అరావలి, హర్యానా, ఢిల్లీ. రాజస్థాన్ డన్. ఓకే. నెక్స్ట్ గుజరాత్లోని దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కచ్ అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కాథియావాడ్. ఓకే, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కచ్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కాథియావాడ్. గుర్తుంటుందా? మౌంటైన్స్ అనేవి ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. సో విల్ డిస్కస్ దిస్ ఏరియా ఫస్ట్. క్లియర్? ఫస్ట్ ఈజ్ మాండవ్ హిల్స్, MANDAV, మాండవ్ హిల్స్. సెకండ్ ఈజ్ గిర్నార్ హిల్స్. అర్థమైందా? గిర్నార్ హిల్స్. ఈ రెండు చాలు. బట్ గిర్నార్ హిల్స్ ఇస్ famous గిర్ లయన్స్. మాండవ్ హిల్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. దీని అర్థం ఏంటో మీకు చెప్తాను. రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఒక మౌంటైన్ నుంచి
ఒక మౌంటైన్ నుంచి ప్రతి డైరెక్షన్లో రివర్స్ ఒరిజినేట్ అవుతున్నాయి ఒక్క పీక్ నుంచి. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. సో మాండవ్ హిల్స్ ఈస్ ఫేమస్ ఫర్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. అర్థమైందా? సో వాట్ డిడ్ ఐ సే? వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. గుజరాత్లో ఇది కచ్, ఇది కాథియావాడ్. కాథియావాడ్లో 2 మౌంటైన్స్ ఫేమస్. మాండవ్ హిల్స్ MANDAV, సెకండ్ ఈస్ గిర్నార్ హిల్స్. గిర్నార్ ఈస్ ఫేమస్ ఫర్ లయన్స్, గిర్ లయన్స్. మాండవ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. ఏ నదులు వస్తాయో అది నేను రివర్స్ క్లాస్లో చెప్తాను గైస్. దట్ విల్ బి నెక్స్ట్ క్లాస్, రివర్స్ అండ్ టోపోగ్రఫీ. బట్ ఫర్ నౌ ఇది గుర్తుంచుకోండి, రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. క్లియర్? ఓకే. నెక్స్ట్ we will move to the MP state. What MP says? చాలా జాగ్రత్తగా వినండి. I can say in last 10 years UPSC has asked nearly 6 questions. Only ఈ స్టేట్లోనే, ఓన్లీ ఈ స్టేట్, మౌంటైన్స్ అండ్ రివర్స్ కలిపేసి. సో ప్లీజ్ పే ఫుల్ అటెన్షన్ హియర్. ఫోకస్ గైస్. ఎంపీలోని 2 రేంజెస్ ఉంటాయి. దిస్ ఈజ్ వింధ్యన్ రేంజ్ అండ్ దిస్ ఈజ్ సాత్పురాస్ రేంజ్. చిన్న స్టోరీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వింధ్యన్ రేంజ్, సాత్పురాస్ రేంజ్, ఈ మధ్యలో ఏరియాని రిఫ్ట్ వ్యాలీ అని అంటాం. ఏమంటాము? రిఫ్ట్ వ్యాలీ అంటాం. రిఫ్ట్ అంటే ఒక క్రాక్ అన్నమాట. క్రాక్. వ్యాలీ అంటే డిప్రెషన్. సో ఇక్కడ డిప్రెషన్ ఉంది. ఈ డిప్రెషన్ నుంచే నర్మదా అనే నది ఫ్లో అవుతుంది. NARAMAD, నర్మదా అనే నది ఫ్లో అవుతుంది. వన్స్ అగైన్ వాట్ డిడ్ ఐ సే? వింధ్యాస్, సాత్పురాస్, రిఫ్ట్ వ్యాలీ నుంచి నర్మదా అనే నది. నర్మదాని ఇంగ్లీష్లో ఒక వేరే పేరుతో కూడా మాట్లాడతాం, ఎఫర్ట్లెస్ రివర్. అంటే ప్రతి రివర్కి ఫ్లో అవ్వడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఒక రివర్ ఫ్లో అవ్వాలంటే కొంచెం కష్టపడాలి. ఏం కష్టపడాలి? ఫర్ ఎగ్జాంపుల్ గంగా ఒరిజినేట్ అయినప్పుడు ఇక్కడ రాళ్ళు రెప్పల్ని కొట్టుకుంటూ వెళ్ళడానికి కొంచెం కష్టపడింది గంగా, ఇక్కడ వరకు రావడానికి గంగా. సో టుడే గంగా ఈజ్ లైక్ దిస్. ఈ గంగా అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఎన్నో ఏళ్ళు పట్టింది. ఎందుకు? ఇక్కడ రాళ్ళు రప్పలు కొట్టుకుంటూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం కదా. పైగా అది పెనిన్సులర్ బ్లాక్ అప్పట్లోని. క్లియర్? కానీ నర్మదా ఇలా కాదు. నర్మదాకి ఈ రిఫ్ట్ వ్యాలీ దారి చూపించింది అనమాట. ఈ డిప్రెషన్ దారి చూపించింది. అర్థమైందా? చెప్తాం కదా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ అ గుడ్ ఫైనాన్షియల్ బ్యాకప్, వాడికి ప్లాన్ బి ఉన్నప్పుడు వాడికి ర్యాంక్ వస్తే ఏంటి, ర్యాంక్ రాకపోతే ఏంటి, మనం ఏం చెప్తాం? బాబు మీ బాబు ఎలాగో నీకు సెట్ చేస్తాడు, డబ్బులు బోల్డ్ ఉన్నాయి, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతాం అనేసి. దిస్ ఈజ్ వాట్ నర్మదా హ్యాస్ బిన్ డన్. నర్మదాకి కష్టపడాల్సిన అవసరం రాలేదు, దానికి దారి దొరికేసింది, అది ఫ్లో అయిపోయింది. క్లియర్? సో రిమెంబర్ దిస్ థింగ్. దిస్ ఈస్ ద మేజర్ రీజన్. అందుకే మనకి ఇక్కడ డెల్టాస్ దొరకవు. చూడండి వైట్గా ఉంది కదా, మన డెల్టాస్ దొరకవు. అదే ఇక్కడ దొరుకుతాయి డెల్టాస్. ఎందుకంటే గంగా కష్టపడింది కాబట్టి దాని యొక్క ఫలితం డెల్టా. నర్మదా కష్టపడలేదు కాబట్టి దాని యొక్క ఫలితం ఎస్చువరీ. ESTUARY. ఎస్చువరీ అంటే ఏటి కాదు, డెల్టాకి ఆపోజిట్ అనమాట. రాళ్ళు ఉంటే డెల్టా, రాళ్ళు లేకపోతే ఎస్చువరీ. క్లియర్? ఓకే, డన్ గైస్. సో వేర్ వర్ వి? We were in Vindhyas Satpuras. క్వశ్చన్ ఏమంటారు యూపీఎస్సీ విల్ ఆస్క్ వింధ్యన్ మౌంటైన్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి. ఎంపీ అయితే ఇస్తాడు కంపల్సరీగా. సెకండ్ బీహార్ ఇస్తాడు. మనం ఇంటూ కొట్టేస్తాం ఇది. బట్ దిస్ ఈజ్ రాంగ్ గైస్. బీహార్లో కూడా ఉంది. ప్లీజ్ రిమెంబర్. చూడండి, వింధ్యన్ రేంజ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. దాన్నే కైమూర్ రేంజ్ అని అంటాం. వింధ్యాస్ యొక్క చిన్న ఎక్స్టెన్షన్ బీహార్లో ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ మనం కైమూర్ రేంజ్ అని అంటాము. ఏమంటాము? కైమూర్ రేంజెస్. సో ఫ్రమ్ నౌ people who are watching this class should not forget వింధ్యన్ మౌంటైన్స్ బీహార్లో కూడా ఉంది. దాని యొక్క పేరు కైమూర్ రేంజెస్. అంటే వింధ్యాస్నే బీహార్లో కైమూర్ అని చెప్తాము. క్లియర్? డన్? ఓకే. నౌ లెట్ us dive into సాత్పురాస్.
సాత్పురాస్ ఏమంటుంది? సాత్పురాస్కి సింపుల్ డయాగ్రామ్ వేద్దాం. ఇది సాత్పురాస్ అనుకోండి. ఓకే, దీనికి 2 డివిజన్స్ చేయండి, 1 and 2. నేమ్ దిస్ వన్ యాజ్ రాజ్పీప్లా, RAJPIPLA. నేమ్ దిస్ వన్ యాజ్ మహాదేవ్, MAHADEO. నేమ్ దిస్ వన్ యాజ్ మైకాల్, MAIKAL. Let me show you in this map. 1, 2, 3. రాజ్పీప్లా, మహాదేవ్, మైకాల్. ఓకే, రాజ్పీప్లా, మహాదేవ్ యొక్క హైయెస్ట్ పీక్ ధూప్గఢ్, DHOOPJARH. మైకాల్ యొక్క హైయెస్ట్ పీక్ అమర్కంటక్, AMARKANTAK, అమర్కంటక్. క్లియర్? ఒకవేళ మనకి ఎంపీలో హైయెస్ట్ పీక్ అడిగితే, ఎంపీలో హైయెస్ట్ పీక్ దట్ ఈస్ ధూప్గఢ్ ఓన్లీ. అంటే మహాదేవ్లో హైయెస్ట్ అడిగితే ధూప్గఢ్, మైకాలలో హైయెస్ట్ అడిగితే అమర్కంటక్, కానీ ఎంపీలో హైయెస్ట్ అడిగితే ధూప్గఢ్ అగైన్. ఠీకే, క్లియర్? ఓకే, సో నౌ లెట్ us, రాజ్పీప్లాలో ఏం లేదు, దట్ ఈస్ క్లియర్. మహాదేవ్ అండ్ మైకాల్ ఓన్లీ. క్లియర్? ప్లీజ్ రిమెంబర్, మైకాల్ ఈజ్ ఎట్ ద బార్డర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో అమర్కంటక్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం నేషనల్ పార్క్స్ చదివినప్పుడు అమర్కంటక్ నేషనల్ పార్క్ అని చదువుతాం, అది మనం ఈ బార్డర్లో చదువుతాం, ఛత్తీస్గఢ్ ప్లస్ ఎంపీ. క్లియర్? వన్స్ అగైన్ రీక్యాప్ విత్ మీ గైస్, విత్ మీ. అరావలీస్ హర్యానాలో కూడా ఉంది, ఢిల్లీలో కూడా ఉంది, రాజస్థాన్లో గురు శిఖర్ హైయెస్ట్ పీక్, అండ్ గుజరాత్లో కూడా ఉంది. గుజరాత్, దిస్ ఈస్ కచ్, దిస్ ఈస్ కాథియావాడ్, మాండవ్ హిల్స్ అండ్ గిర్నార్ హిల్స్. వింధ్యాస్ కైమూర్ వరకు ఉంది, బీహార్లో కూడా కైమూర్ వరకు ఉంది. సాత్పురాస్ 2 లైన్స్, రాజ్పీప్లా, మహాదేవ్, మైకాల్. మహాదేవ్లో హైయెస్ట్ పీక్ ధూప్గఢ్, మైకాల్లో హైయెస్ట్ పీక్ అమర్కంటక్, కానీ మొత్తం ఎంపీలో హైయెస్ట్ పీక్ ధూప్గఢ్. క్లియర్? సో యు ఆర్ డన్ విత్ 3 states, Rajasthan, Gujarat and MP. Now let us see Maharashtra. Before entering into Maharashtra, let me say Satpuras కొంచెం మహారాష్ట్రలో కూడా ఉంటుంది. బీహార్లో అయితే ఉంది, బీహార్లో వింధ్యాస్ ఉంది కదా, ఐఎమ్ సారీ. ఛత్తీస్గఢ్లో అయితే వెళ్తూనే ఉంది, కానీ కొంచెం మహారాష్ట్రలో కూడా వెళ్తుంది. మహారాష్ట్రలోనే దీని పేరు గావిల్గఢ్ అని పెట్టారు, GAVILGARH, గావిల్గఢ్ అని పెట్టారు. క్లియర్? అంటే మహారాష్ట్రియన్స్ కొంచెం తిక్కుందిలే, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ని కూడా వేరే పేరుతో పిలుస్తారు వాళ్ళు, సహయాద్రి అనేసి. క్లియర్? ఐ విల్ టెల్ యూ దిస్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫస్ట్ లెట్ us డిస్కస్ వాట్ డిడ్ ఐ సే. సాత్పురాస్ అనే రేంజ్ ఉంది సార్, అది కొంచెం మహారాష్ట్రలో కూడా ఉంది సార్. ఆ ఎక్స్టెన్షన్ మనం గావిల్గఢ్ అని అంటాం సార్. గావిల్గఢ్ అంటే వింధ్యాస్ యొక్క ఎక్స్టెన్షన్ని కైమూర్ అని చెప్తాం బీహార్లోని, సత్పురాస్ యొక్క ఎక్స్టెన్షన్ని గావిల్గఢ్ అని చెప్తున్నాం మనం మహారాష్ట్రలోని. క్లియర్? ఓకే, సో ఇఫ్ అ క్వశ్చన్ కమ్స్, గావిల్గఢ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. నో సార్, గావిల్గఢ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. గావిల్గఢ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాత్పురాస్. క్లియర్? గావిల్గఢ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాత్పురాస్. Next. Okay, so next, now let us enter into the Maharashtra portion. Maharashtra we will study 5 things. 1, Ajanta. We all have heard the famous Ajanta caves. Ajanta ikkade undi. Ajanta, Satmala, Balaghat, Harishchandra, and the last is Mahabaleshwar. Once again, Ajanta, Satmala, Balaghat, Harishchandra, and the last is Mahabaleshwar. Yes, these are arranged in north to south direction. Don't worry, these are in north to south direction. Remember in this way. Clear?
ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర, దట్ ఈస్ మౌంట్ కల్సుబాయి. మౌంట్ కల్సుబాయి. బై బై అంటే మహారాష్ట్రియన్ భాషలోని అమ్మ అన్నమాట. అమ్మ. క్లియర్? బై, ఐ, దీస్ ఆల్ వర్డ్స్ సే ఇట్ ఈస్ యాజ్ మదర్. సో రిమెంబర్, మదర్ అనే వర్డ్ ఈ లోకంలో హైయెస్ట్ ఫోర్స్ కాబట్టి కల్సుబాయి ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర. అ స్మాల్ ట్రిక్ టు రిమెంబర్. క్లియర్? హైయెస్ట్ పీక్ ఇన్ మహారాష్ట్ర ఈస్ కల్సుబాయి. కల్సుబాయి ఎక్కడ ఉంది ఈ ఫైల్లోని? కల్సుబాయి సత్మలలో ఉంది. క్లియర్? ఓకే. వన్స్ అగైన్ గైస్, అజంతా, సత్మల, బాలాఘాట్, హరిశ్చంద్ర, మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ ఎందుకు ఫేమస్? ప్లీజ్ ఎనీవన్? కృష్ణా నది ఒరిజినేషన్ కాబట్టి. కృష్ణా నది ఒరిజిన్ పాయింట్ కాబట్టి. ఇక్కడి నుంచే కృష్ణా నది ప్రయాణం మొదలెట్టి కర్ణాటకలో వెళ్ళి ఆంధ్రాలో కలిసిపోతుంది. క్లియర్? డన్? ఓకే. నౌ ఈ వెస్టర్న్ ఘాట్స్నే మహారాష్ట్రలోని సహ్యాద్రి అని అంటాను. యూపీఎస్సీ 2023లో ఏం అడిగాడు అంటే వాడు, లెట్ మీ షో ద క్వశ్చన్ టు యూ. యూపీఎస్సీ 2023లో సహ్యాద్రి అనే మౌంటైన్స్, ఇగోండి సహ్యాద్రి అనే చూడండి, అమర్కంటక్ హిల్స్ ఆర్ ఎట్ కన్ఫ్లూయెన్స్ ఆఫ్ వింధ్యాస్ అండ్ సహ్యాద్రి. సీ ద కామెడీ హియర్. అమర్కంటక్ ఎక్కడ చెప్పండి కదా? అమర్కంటక్ ఎక్కడ? ఇక్కడ. నేను చెప్పాను కదా అమర్కంటక్ బార్డర్లో ఉంటుంది అనేసి. అమర్కంటక్, ఓకే, ఇది అమర్కంటక్. వాడేం చెప్తున్నాడు? కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ వింధ్యాస్ అండ్ సహ్యాద్రీస్. వింధ్యాస్ అనేది ఇక్కడ, సహ్యాద్రి అనేది ఇక్కడ. ఎనీ లింక్? వింధ్యాస్కి, అమర్కంటక్కి, సహ్యాద్రిస్కి ఏమైనా లింక్ ఉందా? ఈ మూడు వేరే వేరే మౌంటైన్స్, బట్ స్టిల్ హీఈస్ ప్లేయింగ్ విత్ అస్. వాడేమనుకుంటున్నాడు? మనం సహ్యాద్రి ఓవర్లుక్ చేసి సత్పురాస్ అనుకుంటున్నామేమో. సి హీఈస్ ప్లేయింగ్ విత్ మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు వాడు. అర్థమైందా? మొత్తం క్వశ్చన్ ఒక్కొక్క వర్డ్ ఇంపార్టెంట్ గైస్. సో ఐఎమ్ టేకింగ్ పీవైక్యూ క్లాసెస్ ఆల్సో, decoding PYQs through logic. In that I will teach how can you chase this question without even knowing the subject. Knowledge లేకుండా ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో. క్లియర్? ఓకే. సో రిమెంబర్ దిస్. ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? దిస్ హోల్ మ్యాపింగ్ సిరీస్ ఈజ్ డిజైన్డ్. ఇది ఎలా డిజైన్ చేసాము అంటే, పీవైక్యూ అనేది అన్నీ సాల్వ్ అయిపోవాలి, ప్లస్ వచ్చిన క్వశ్చన్స్ పీవైక్యూ ప్యాటర్న్ ప్రకారంగా మనం ఈ క్వశ్చన్ డిజైన్ చేసాం, మనం ఈ సిరీస్ని డిజైన్ చేసాం. సో ప్లీజ్ ఫోకస్తో చదవండి, రివిజన్ చేయండి. వితౌట్ రివిజన్ నథింగ్ యూ కెన్ అచీవ్ నథింగ్, అట్లీస్ట్ ఇన్ దిస్ జర్నీ. సో ప్లీజ్ రివైజ్ చేస్తూ ఉండండి. క్లియర్? దిస్ ఈస్ సహ్యాద్రి. ఓకే. అజంతా, సత్మల, బాలాఘాట్, హరిశ్చంద్ర, మహాబలేశ్వర్. ఒక 5 times చెప్పండి. అజంతా, సత్మల, బాలాఘాట్, హరిశ్చంద్ర అండ్ మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ ఎందుకు ఫేమస్? బికాజ్ కృష్ణా నది ఒరిజినేట్ అవుతుంది ఇక్కడ. క్లియర్? నౌ ద నెక్స్ట్ స్టేట్ కమ్స్ ఈస్ కర్ణాటక. కర్ణాటక అనేది మనం ఇక్కడ నెక్స్ట్ స్టేట్ చదువుతాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కర్ణాటక ఈస్, మౌంటైన్స్ ఇన్ కర్ణాటక ఈస్ షిమోగా హిల్స్. Second important place is Baba Budan Hills. BABABUDAN. చాలా ఫేమస్ ఇది కాఫీ ప్లాంటేషన్స్ కి. బాబా బుదాన్ ఒక కాఫీ ప్లాంటేషన్ చాలా ఫేమస్ గైస్. క్లియర్? థర్డ్, ముల్లై నగరి, MULAI, ముల్లై నగరి హిల్స్. ఫోర్త్ ఈస్ కుద్రేముఖ్. Okay. And fifth important mountain here is Brahmagiri. Brahmagiri is famous for origin point of Kaveri river. Okay, remember these 5 points, 5 things. Once again guys, once again with me. Clear? Okay. First is Shimoga Hills.
Second is Baba Budan Hills, Bababudan, Baba Budan Hills. Third is Mullai Nagari Hills, Mullainagari, Mullai Nagari Hills. Fourth is Kudremukh. Yes, these are arranged in north to south direction. Don't worry. When I am teaching you, I am teaching in an order. ఇందులో మీరు భయపడకండి, ఇవి నార్త్ టు సౌత్ డైరెక్షన్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. కుదిరే ముఖ్. ఫిఫ్త్లో ఉంది బ్రహ్మగిరి. వై ఇస్ బ్రహ్మగిరి ఫేమస్? బికాస్ ఆఫ్ కావేరీ రివర్ ఒరిజినేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, యూ కెన్ రిమెంబర్ సిక్స్త్ ఒకటి లాస్ట్లో ఉంది బిలగిరి రంగనాథ స్వామి. బిలగిరి రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంది, మౌంటైన్స్ కూడా ఉంది, రివర్ కూడా ఉంది. లెట్ మీ షో యూ మ్యాజిక్ హియర్. ఐ ఆమ్ టీచింగ్ దిస్ మౌంటైన్ సిన్స్ 4 years. Okay, now see the PYQ of UPSC 2022. బిలగిరి రంగనాథ స్వామి. See, ఒక్క మౌంటైన్స్ లెక్చర్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ వచ్చాయి. We will also read శేషాచలం హిల్స్ now. Clear? So this is the magic, guys. Okay, క్వశ్చన్ చూడండి. బిలగిరి రంగనాథ స్వామి hills constitute the easternmost part of Satpura. No sir. You tell me the answer. What is the easternmost part of Satpura? It is Maikal ranges or Maikal hills. Clear? So this is the magic happens when your focus and my effort and also your effort, it combines. Clear? Okay. Once again, let us discuss oksar malli chepdam. Please speak with me. Modaddi Shimoga. Second is Baba Budan Hills. Third is Mullai Nagari Hills. Fourth is Kudremukh Hills. Fifth is Brahmagiri. Brahmagiri is famous for Kaveri Point origination. Sixth is Bilagiri Ranganatha Hills. Clear? Done. Now let us discuss Kerala. Let us discuss Kerala. Kerala అనేది ఓన్లీ కేరళలో ఏ మౌంటైన్స్ ఉండదు. We will discuss Kerala and Tamil Nadu as one only. So first mountain here is నీలగిరి. నీలగిరి ఎక్కడెక్కడ ఉంది? కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు. నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పాయింట్ ఆర్ హైయెస్ట్ పీక్ ఈస్ దొద్దబెట్ట. క్లియర్? అండ్ ద సౌత్ టు జస్ట్ కిందకు వస్తే ఫేమస్ హిల్స్ ఉన్నాయి. అన్నామలై. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ అన్నామలై. అన్నమలైలో హైయెస్ట్ పీక్ అనైముడి. క్లియర్? అన్నమలైకి కొంచెం కింద వస్తే కార్డమమ్ హిల్స్ అని ఉంటాయి. CARDAMOM, కార్డమమ్ హిల్స్ అని ఉంటాయి. ఓకే, కార్డమమ్ హిల్స్ కూడా కొంచెం కిందకు వస్తే అగస్త్యమలై అని ఉంటుంది. అగస్త్యమలై, AGASTHYMALAI, అగస్త్యమలై హిల్స్. క్లియర్? ఈ 4 గుర్తుంటాయా? Once again, let us do it once again. Nilagiri, this is Nilagiri. Highest peak here is Doddabetta. Annamalai, highest peak here is Anaimudi. Clear? Anaimudi. Third, Cardamom Hills. Fourth is Agastyamalai Hills. Clear? If I say which is the highest peak of Western Ghats, highest peak of whole Western Ghats, that is Anaimudi. Clear? Okay. Now let us enter into the Tamil Nadu portion. Tamil Nadu ఏమంటుంది విందాం. తమిళనాడులో 6 to 7 mountains ఉంటాయి. Please remember in order. Yes, these are arranged in north to south order. Clear? Okay. First is Javadi, JAVADI, Javadi. Second is Jinji. Third is Shevaroy, SHVROI, Shevaroy. Javadi, Jinji, Shevaroy. Fourth is Panchamalai. And fifth is Sirumalai. Once again, let me tell you once again. Javadi, Jinji, Shevaroy, Panchamalai, Sirumalai. Javadi, Jinji, Shevaroy,
పంచమలై సిరుమలై. జావడి, జింజి, షెవరాయ్, పంచమలై, సిరుమలై. ఒకసారి మళ్ళీ చెప్పండి, నిజంగా చెప్పండి గైస్. మీరు ఇలా ఒక్కసారి మీరు అది పలికితే యువర్ ఇయర్స్ విల్ హియర్ యువర్ ఓన్ వాయిస్. ఇట్ విల్ గెట్ ఇన్ టు యువర్ మైండ్. జావడి, జింజి, షెవరాయ్, పంచమలై, సిరుమలై. క్లియర్? ఓకే. ఇక్కడ ఒక లాస్ట్ హిల్స్ ఉంటాయి, ఒకవేళ మీకు ఓపిక ఉంటే లెర్న్ చేయండి. దట్ ఈస్ పాలని హిల్స్. పాలని హిల్స్. Clear? If you want to remember, you can remember, or else it is no issue. Clear? Remember one thing, Western Ghats ఇక్కడ వరకు వస్తూ ఈస్టర్న్ ఘాట్స్ లో కలిసిపోతుంది. సో దిస్ ఏరియా ఈస్ వెస్టర్న్ ఘాట్స్ ప్లస్ ఈస్టర్న్ ఘాట్స్. రిమెంబర్ దిస్. నీలగిరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కంబైన్ హియర్. ఓకే ఓకే గైస్. ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి తేడా ఏంటి? దిస్ ఈజ్ ఈస్టర్న్ ఘాట్స్. ఈ లైన్ అంతా ఈస్టర్న్ ఘాట్స్. ఇది వెస్టర్న్ ఘాట్స్. ఈ పోర్షన్ వెస్టర్న్ ఘాట్స్. వన్ బిగ్ మేజర్ డిఫరెన్స్ ఈజ్ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి టుకడాల్లో ఉంటాయి. టుకడా అంటే గ్యాప్స్ లో ఉంటాయి. ఇందులో చాలా గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట, ఒడిస్సాలో, ఆంధ్రాలో, తమిళనాడు దగ్గర. కానీ వెస్టర్న్ ఘాట్స్ ఇలా కాదు, ఒక లైన్ గా వరుసగా వచ్చేస్తుంది మౌంటైన్స్ అన్ని. క్లియర్? దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. క్లియర్? నెక్స్ట్ థింగ్, తమిళనాడు డన్, కేరళ డన్, కర్ణాటక డన్, మహారాష్ట్ర డన్, MP done, Rajasthan done, and Gujarat done. Now let us do Andhra Pradesh. Our favorite, Andhra Pradesh plus Telangana. We will do it combinedly. Clear? Okay. Even though we are separate, but we are united by blood. I feel so, at least. Clear? Next. Famous mountains here is Nallamala Aduvulu. After watching Pushpa, I think no one will forget this. Nallamala and Seshachalam. Seshachalam also called as Tirupati Hills. Clear? Seshachalam Hills. Clear? And the next is, famous is Palakonda, Velikonda. Palakonda, Velikonda. Remember these 4 names in Andhra Pradesh? That is more than enough. Clear? Okay. Highest peak in Andhra Pradesh? What is the highest peak in Andhra Pradesh? Andhra Pradesh lo highest peak enti? I think it is Arroyakonda. Arroyakonda Arukuvena? I really don't know. People who know, please mention in the comments. Is this Aruku? Arroyakonda. Okay? Arroyakonda. 1 minute guys, let me connect the charger. I'm very sorry. Okay guys, Arroyakonda. Clear? Okay. Please let me know if Arroyakonda is similar to Aruku or not. Okay? Okay, thank you. Andhra done. Now let us do Odisha part. ఒడిస్సాలో ఈస్టర్న్ ఘాట్స్ యొక్క 2 టుకుడాలు ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ మలయగిరి. హియర్ ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్స్ మొదలవుతాయి. ఎందుకు సార్? కర్ణాటకలో ఒక మౌంటైన్ చదివేమో ముల్లై నగరి అనేసి, ఇప్పుడు మలయగిరి చదువుతున్నాము, ఎలా గుర్తుంటుంది సార్? ఓకే, రిమెంబర్ విత్ ద సింపుల్ ట్రిక్. గిరి అంటే హిందీలో ఐస్ అనమాట. ఐస్ ఎప్పుడు పైన ఉంటుంది, ఇన్ నార్థన్ సైడ్, సౌత్లో ఉండదు. సో రిమెంబర్ ఇన్ దిస్ వే, గిరి అనేది పైన ఉంటుంది, ములై నగరి కింద ఉంటుంది. క్లియర్? ఓకే. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ మలయగిరి. మలయగిరిలో హైయెస్ట్ పీక్, మలయగిరిలో ఒక పీక్ గుర్తుంచుకోవాలి ఏంటంటే గర్జాత్. క్లియర్? ఓకే. సెకండ్ పార్ట్ ఈస్ కాల్డ్ మహేంద్రగిరి. గర్జాత్ హిల్స్ ఇది. ఓకే, మహేంద్రగిరి. 2 గిరిలు ఇక్కడే ఉన్నాయి. క్లియర్? మహేంద్రగిరి. ఇక్కడే ఒక పీక్ అన్నమాట, దేవుడి ముండ. వి నో ద ఫేమస్ దేవుడి.
హియర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దేవమాలి. వన్స్ అగైన్ ఒడిస్సాలో 2 టుకుడాలు ఉంటాయి. ఫస్ట్ టుకుడా, సెకండ్ టుకుడా. దిస్ ఈస్ గర్జాత్ హిల్స్ అండ్ మలయగిరి. దిస్ ఈస్ దేవుడి ముండా. ఏ హిల్స్ ఉన్నాయి ఇక్కడ? మహేంద్రగిరి హిల్స్. క్లియర్? డన్. ఒకసారి మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తాను. దిస్ ఈస్ గర్జాత్ హిల్స్. ఇక్కడ మలయగిరి అనే మౌంటైన్ కూడా ఉంది. మలయగిరి. దిస్ ఈస్ మహేంద్రగిరి. దేవుడి ముండా కూడా ఇక్కడే ఉంది. దేవుడి ముండా. క్లియర్? ఒడిస్సా డన్. నౌ లెట్ us see ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కూడా 2 టుకుడాస్ ఉంటాయి. ఫస్ట్ టుకుడా ఈస్ రామ్గఢ్ హిల్స్. రామ్గఢ్ హిల్స్. సెకండ్ ఈస్ బైలాడిలా. బైలాడిలా ఈస్ ఫేమస్ ఫర్ ఐరన్ ఓర్ మైనింగ్. బైలాడిలా. క్లియర్? రామ్గఢ్ హిల్స్ అండ్ బైలాడిలా హిల్స్. క్లియర్? ఛత్తీస్గఢ్ ఈజీగా ఉంది కదా. ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్ర will comparatively easier than Kerala, Tamil Nadu and Maharashtra. Okay. Now the last 2 things will remain. One is Jharkhand. This is Jharkhand. Clear? And this is Bihar. ఇది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఇక్కడ వరకు ఉంది. రిమెంబర్ సిక్కిం వరకు ఉంది వెస్ట్ బెంగాల్. క్లియర్? డోంట్ బి కన్ఫ్యూజ్డ్. వెస్ట్ బెంగాల్ ఎప్పుడు కూడా సిక్కిం వరకు ఉంటుంది. దిస్ ఈస్ డార్జిలింగ్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే. జార్ఖండ్లో ఫేమస్ అనేది పారస్నాథ్ హిల్స్ అనమాట. జార్ఖండ్లో ఫేమస్ పారస్నాథ్ హిల్స్. పారస్నాథ్ తెలుసా ఎవరో? పారస్నాథ్ ఈస్ 23rd ఆఫ్ జైన్ మైథాలజీ. 24th ఎవరు? లార్డ్ మహావీర్. ఫస్ట్ ఎవరు? రిషబ్ దేవ. 23rd పారస్నాథ్. ఫేమస్ జైన్ టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి, బీహార్ అండ్ జార్ఖండ్లో. క్లియర్? ఓకే. పారస్నాథ్ అండ్ ద ఫేమస్ హిల్స్ హియర్ ఈజ్ రాజ్మహల్ హిల్స్. RAJMAHAL. గుర్తుందా? పెనిన్సులా యొక్క ఎక్స్టెంట్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను? పెనిన్సులా రాజస్థాన్ నుంచి రాజ్మహల్ వరకు ఉంటుంది అనేసి. సో దిస్ ఈజ్ రాజ్మహల్. హిల్స్. రాజ్మహల్ హిల్స్ జార్ఖండ్లో కూడా ఉంది, బీహార్లో కూడా ఉంది, వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. అన్ని బోర్డర్స్ టచ్ అవుతాయి. క్లియర్? ఓకే డన్. సో జార్ఖండ్లో మనం 2 things. One Parasnath Hills and second is Rajmahal Hills. Clear? Okay guys. There are some small things to remember. Small things, that is passes in Western Ghats. Western Ghats kuda passes unnai annamata. Okay, remember this. This is Nilagiri, this is Annamalai, this is Cardamom. రెండు మధ్యలో గ్యాప్ నే పాల్ ఘాట్ గ్యాప్ అని అంటాం. పాల్ ఘాట్ గ్యాప్. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ రూట్ ఆఫ్ కొచ్చి టు కోయంబత్తూర్. క్లియర్? ఈ కింద ఉన్న గ్యాప్ నే మనం ఏమంటాం? షెన్కొట్టై గ్యాప్ అంటాం. SHENKOTTAI, షెన్కొట్టై గ్యాప్. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ ట్రివెండ్రమ్ టు మధురై. బేసికలీ ఎందుకు పాసెస్ ఫేమస్ అంటే, కేరళ నుంచి తమిళనాడు రావాలంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రాలేము, మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఫేమస్ అయ్యాయి. క్లియర్? వన్స్ అగైన్ గైస్, దిస్ ఈజ్ నీలగిరి, అన్నామలై మౌంటైన్స్, దిస్ ఈజ్ కార్డమమ్ మౌంటైన్స్. NAC. నీలగిరి అన్నమలైకి మధ్యలో ఏముంది? పాల్ఘాట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్ట్ చేస్తుంది? కొచ్చి టు కోయంబత్తూర్. అన్నమలైకి కార్డమమ్కి మధ్యలో ఏముంది? షెన్కొట్టై గ్యాప్. SHENKOTTAI, షెన్కొట్టై. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్ట్ చేస్తుంది? ట్రివెండ్రమ్ టు మదురై. క్లియర్? ఓకే.
ముంబైలో 2 ఫేమస్ పాసెస్ ఉన్నాయన్నమాట. ముంబైలో దీస్ ఆర్ లాస్ట్ 2 పాసెస్. ముంబైలో 2 ఫేమస్ పాసెస్ ఉన్నాయన్నమాట. ముంబై అనేది, సో ఇఫ్ ఇమాజిన్ దిస్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. ముంబై ఇక్కడ ఉంది, వెస్టర్న్ ఘాట్స్కి ఇటు సైడ్. పూణే ఇక్కడ ఉంది, సారీ నాసిక్ ఇక్కడ ఉంది, పూణే ఇక్కడ ఉంది. ఇప్పుడు ముంబై నుంచి నాసిక్ వెళ్ళాలంటే ఎలాగా, ముంబై నుంచి పూణే వెళ్ళాలంటే ఎలాగా? సో దర్ ఆర్ ఫేమస్ గ్యాప్స్. దిస్ గ్యాప్ ఘాట్, THAL థాల్ ఘాట్, and this gap is called Borghat, BORGHAT. Clear? ఏం చదివాము? థాల్ ఘాట్, బోర్ ఘాట్, షన్కోటై గ్యాప్. Once again, one last time, let us do it once again. నేనేం చెప్పాను? ఇది వెస్టర్న్ ఘాట్స్. ఇది ముంబైలో వెస్టర్న్ ఘాట్స్. ఈ యొక్క ఏరియా ముంబైది అనమాట. ఇది ఇక్కడ ముంబై ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఇటువైపు. ఇక్కడ నాసిక్ ఉంది, ఇక్కడ పూణే ఉంది. ఈ యొక్క థాల్ ఘాట్ అని చెప్తాం, థాల్ ఘాట్. ఈ యొక్క గ్యాప్ ని బోర్ ఘాట్ అని చెప్తాం. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. నీలగిరి, కార్డమమ్. ఈ గ్యాప్ పాల్ ఘాట్ అని చెప్తున్నాం. ఈ గ్యాప్ ని షన్కోటై గ్యాప్ అని చెప్తున్నాం. పాల్ ఘాట్ కొచ్చి టు కోయంబత్తూర్, షన్కోటై గ్యాప్ త్రివేంద్రం టు మధురై. క్లియర్? సో వీఆర్ డన్ విత్ మ్యాపింగ్. పాసెస్ కూడా మనకు అయిపోయి. మీన్ వైల్ డోంట్ ఫర్గెట్ బతురా, హిస్పార్, బియాఫో. బతురా, బిస్పార్, హియాఫో. ఇక్కడ దిస్ ఇస్ సమ్ అండ్ సియాచిన్. క్లియర్? సియాచిన్. డోంట్ ఫర్గెట్ మానానీతి లిపు, నాథులా, నకులా, జిలెప్లా, డాఫ్లా, మిరియా, బోర్, మిష్మి, గారో, ఖాసీ, జయంతియా, నా, మా, మీ. మిజోరాంలో ఫేమస్ హిల్స్. క్లియర్? నాగాలాండ్లో సారామతి పీక్, మణిపూర్లో మౌంట్ ఈసో. క్లియర్? కైమూర్ హిల్స్, డోంట్ ఫర్గెట్ కైమూర్ హిల్స్ గైస్. కైమూర్ హిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వింధ్యాస్ ఆర్ ఎక్స్టెండెడ్ టిల్ కైమూర్ హిల్స్ ఇన్ బీహార్. సత్పురాస్ యొక్క గావిల్గఢ్ హిల్స్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. క్లియర్? అరావలి ఢిల్లీ వరకు ఉంది. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అవర్ river systems of Peninsular India. Till then, Tata, love from LTX IAS.